ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం మనం ఆచరిస్తూ చిట్ట చివరి రోజుకి మనం వచ్చాం. 30వ రోజు ఈరోజు. గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతాన్ని చెప్తూ శంగత్ తమిళమాలై 30 తప్పామే అని స్వచ్ఛమైనటువంటి ద్రావిడ భాషాభూయిష్టమైనటువంటి మాలిక, పాశురముల యొక్క మాలిక 30 తప్పామే, 30 పాశురములను తప్పనిసరిగా, అంటే ఏ పాశురమును వదలకుండా 30 పాశురములతోటి ఈ వ్రతాన్ని పరిపూర్ణం చేయాలి అనేటువంటిది చెప్తున్నది. ఈ 30వ పాశురంలో ఈ 29 పాశురాల్లో చెప్పినటువంటి గోదాదేవి చెప్పినటువంటి వ్రతానికి సంబంధించినటువంటి అంశములకు ఇది చేస్తే, ఈ వ్రతాన్ని చేస్తే ఏమిటి ఫలితము, ఫలశ్రుతి లాంటి ఒక గొప్ప పాశురం ఇది. ఫలశ్రుతి లాంటి పాశురమే కానీ పూర్తిగా ఫలశ్రుతిని కాదు, దీంట్లో కూడా అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఆ పాశురంలో ఏం చెప్తారంటే, వంగ కడల్ కడయింద మాధవనై కేశవనై తింగళ్ తిరుముహత్ చేయిడయార్ సెన్నిరంజి అంగ పరహుండవాత్తై అణిపుదువై పైంగమల తండరియల్ పట్టర్భిరాన్ కోదశొన్న. వంగ కడల్ కడయింద మాధవనై కేశవనై. ఇక్కడ భగవంతుడి గురించి రెండు పదాలు చెప్పారు, మాధవుడు కేశవుడు. మాధవనై కేశవనై, మాధవుణ్ణి కేశవుణ్ణి అని. ఇక్కడ మాధవ కేశవ అనేటువంటి ఈ రెండు నామములు చాలా అత్యద్భుతమైనటువంటి నామములు. మాధవ అనేటువంటి ఆ నామం భగవంతుడు శ్రీయఃపతి, లక్ష్మీపతి, అంటే అమ్మవారితో ఎల్లప్పుడూ కలిసి ఉంటాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. అంటే భగవంతుడు కేవలం తాను మాత్రమే ఉండరు, తనతో పాటు లక్ష్మీదేవితో కలిసి తాను ఉంటాడు. కనుక లక్ష్మీనారాయణులిద్దరే ఉపాస్యులు అనేటువంటి విషయాన్ని మాధవ అనేటువంటి నామం చెప్తుంది. కేశవనై, కేశవ అనేటువంటి శబ్దం భగవంతుడి యొక్క పరమాత్మ తత్వాన్ని నిరూపిస్తుంది. ఈ కేశవ అనేటువంటి వాడు ఎవరు, ఎలాంటి వాడంటే సాక్షాత్తు పరమశివుడు అంటాడు, కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాన్ తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ అని. కేశవ అనేటువంటి పేరు ఆయనకి ఎలా వచ్చిందిటంటే, కైతి బ్రహ్మణో నామ, కా అంటే బ్రహ్మగారి పేరు, ఈశోహం సర్వదేహినాం, ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడికి పేరు. ఈశోహం నేను ఈశ్వరుణ్ణి, సర్వదేహినాం ఈశోహం, అందరూ ఆత్మలకు కూడా నేనే ఈశ్వరుణ్ణి. పశుపతి అనేటువంటి పేరు ఉన్నది కదా ఈశ్వరుడికి, అందరి హృదయాల్లో ఉండేటువంటి ఈశ్వరుణ్ణి నేను. ఈశోహం సర్వదేహినాం ఆవాన్ తవాంగే సంభూతౌ, ఆ బ్రహ్మదేవుడు కానీ నేను కానీ నీ నుండి పుట్టాం కనుక, అంటే నీవే మా ఇద్దరికీ కూడా కారణభూతుడై ఉన్నావు గనక తస్మాత్ కేశవనామవాన్, అందుకని ఆయనకు కేశవుడు అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. కనుక ఈ కేశవ అనేటువంటి పదం ఈ సమస్తమైనటువంటి లోకములకు కారణభూతుడైనటువంటి భగవంతుణ్ణి తెలియజేసేటువంటి పదం కేశవ అనేటువంటి పదం. మాధవ అనేటువంటి పదం ఆ కేశవుడు లక్ష్మీపతి అని తెలియజేసేటువంటి పదం. ఇది మనకు పురుష సూక్తంలో కూడా పరమపురుషుడైనటువంటి భగవంతుడి గురించి చెప్తూ ఈ సమస్తమైనటువంటి లోకములకు కూడా ఆది కారణభూతుడైనటువంటి భగవంతుడు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఆయన సమస్తము, ఆయన అనేకమైనటువంటి కొన్ని వేల తలలు కలిగినటువంటి వాడు, వేల కళ్ళు కలిగినటువంటి వాడు, వేల కాళ్ళు కలిగినటువంటి వాడు, ఇదంతా కూడా ప్రపంచమంతా కూడా ఆయనతో నిండి ఉంది అని చెప్తూ, ఆ నిండి ఉండేటువంటి ఆ పరమపురుషుడు ఎవడు అనంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యవు, ఆయన లక్ష్మీపతి అయినటువంటి వాడు అని. లక్ష్మికి పతిగా ఉండేటువంటి వాడినే భగవంతుడిగా చెప్పింది కనుక లక్ష్మీపతి అనేటువంటి ఆ నామం మనకు గుర్తు చేసేటువంటి గొప్పది మాధవ అనేటువంటి నామం. మాయాధవ, మా అంటే లక్ష్మీదేవికి భర్త కనుక మాధవుడని పేరు. మాధవనై కేశవనై, వంగ కడల్ కడయింద మాధవనై కేశవనై. ఓడలు తిరుగుతూ ఉండేటువంటి గొప్ప సముద్రం, ఆ సముద్రాన్ని కడయిందా, దాన్ని చిలికినటువంటి వాడు భగవంతుడు. అదేంటండి, రాక్షసులు దేవతలు చిలికితే దాంట్లో నుంచి అమృతం వచ్చిందంటారు కదా అంటే నిజమే, కానీ ఆ రాక్షసుల్లోనూ ఒకడిగా దేవతల్లోనూ ఒకడిగా తనంతట తాను కింద కూర్మంగా ఉండి పర్వతంలో అంతర్యామిగా ఉండి దానికి చుట్టూ చుట్టినటువంటి వాసుకిలో కూడా అంతర్యామిగా ఉండి దానిపైన అది మునక్కుండా పైన ఆ పర్వతం పైన తాను ఉండి అన్నీ తానే అయి అన్ని చోట్ల తానే ఉండి మందర పర్వతాన్ని సముద్రంలో చిలికినటువంటి వాడు భగవంతుడే గనక ఇక్కడ గోదాదేవి చెప్తున్నది వంగ కడల్ కడయిందా మాధవనై కేశవనై.
ఆ సముద్రాన్ని చిలికినటువంటి వాడు ఎవరంటే మాధవుడు. ఇక్కడ మాధవుడు అని చెప్పడంలో చిలికాడు అంటే దేనికోసం చిలికాడంటే అమృతంతో పాటు పెన్నముదు అంటే లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి వచ్చింది. అందుకనే ఆమెకు క్షీర సముద్రరాజతనయ అని పేరు కదా. ఆ సముద్రాన్ని చిలకడంలో ఎవరెవరికి ఏదో ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ప్రయోజనం ఏమిటంటే లక్ష్మీదేవి ఆ సముద్రంలో నుంచి ఉద్భవించి తనకు భార్య కావడమే ఆయనకు ప్రయోజనం కనుక ఆ లక్ష్మీదేవిని లోపల నుంచి సముద్రం నుంచి చిలికి తప్పించుకొని ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆ సముద్రాన్ని చిలికాడు అని కొంతమంది చమత్కారంగా చెప్తారంటే నాథో మమంధ బబంధతం అని. ఆ స్వామి అందుకని చిలికాడని. అంగ కడల్ కడయింద మాధవనై కేశవనై, ఆ విధంగా సముద్రాన్ని చిలికినటువంటి మాధవనై కేశవనై, మాధవుడైనటువంటి ఆ కేశవుణ్ణి శంగన్ తిరుముహత్తు చేయార్ శన్నిరంజి అంగ కడల్ కడయింద మాధవనై కేశవనై తింగళ్ తిరుముహత్తు చేయార్ శని, చంద్రుని వంటి ముఖబింబం కలిగినటువంటి చేయార్ ఈ గోపికలు, గోదాదేవి మొదలైనటువంటి 5 లక్షల గోపికలు శన్నిరైంజి ఆ కృష్ణుడి సన్నిధానానికి వెళ్ళి అంగ పరహుండవాత్తై, ఆనాడు ఈ తిరుప్పావై అయినటువంటి వ్రతాన్ని చేసి ఆ స్వామి ద్వారా అంగ పరహుండవాత్తై అక్కడ వాళ్ళు స్వీకరించినటువంటి ఏ పరమ పురుషార్థం ఉన్నదో ఆ పరమ పురుషార్థానికి సంబంధించినటువంటి వార్తై, దానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని అంగ పరహుండవాత్తై అణిపుదువై పైంగమల తండరియల్ పట్టర్భిరాన్ కోదశున్న అణిపుదువై. ఈ లోకములకంతటికీ కూడా గొప్ప ఆభరణం వంటి ఒక చోటు ఏదంటే శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశం. అది మధురైకి దగ్గరలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశం ఉన్నది. అక్కడే ఒక తులసీ కోటలో పెరియాళ్వార్ అనేటువంటి ఒక మహాభక్తులకు తులసీ పాదు నుండి ఆవిర్భవించి ఆయనకు అవతరించినటువంటి మహనీయురాలు గోదాదేవి కనుక అణిపుదువై పైంగమల తండరియల్ పట్టర్భిరాన్ కోదశున్న, ఆ శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశంలో తులసీకోట నుంచి ఉద్భవించి పెరియాళ్వార్లకు కుమార్తెగా ఉన్నటువంటి కోదై గోదాదేవి షొన్నా చెప్పినటువంటి శంఖతమిళ్మాలై ముప్పదున్ తప్పామే, శంఖము వంటి స్వచ్ఛమైనటువంటి తమిళ్మాలై తమిళ పాశురములు కలిగినటువంటి పాశురముల మాలికను ముప్పదున్ తప్పామే 30 పాశురములను ఏమాత్రం లోపం లేకుండా 30 రోజులు వ్రత రూపంలో 30 పాశురములను స్వామివారి సన్నిధిలో చక్కగా పారాయణం చేస్తూ పట్టర్భిరాన్ కోదశొన్న శంగ తమిళ్మాలై ముప్పదున్ తప్పామే ఇంగి పరిశురైప్పార్ ఈరిరండు మాల్వరైతోళ్ ఇంగు ఇప్పరిశురైప్పార్. ఈ విధంగా ఆ పాశురములన్నింటినీ స్వామివారి సన్నిధిలో ఎవరైతే పరిశురైప్పార్ చక్కగా దాన్ని గానం చేస్తారో, చక్కగా చదువుతారో, పారాయణం చేస్తారో పరిశురైప్పార్, అలాంటి వారు ఈరిరండు మాల్వరైతోళ్, ఈరిరండు 4 భుజములు కలిగినటువంటి మాల్వరైతోళ్ శ్రీయపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఇంగు పరిశురైప్పార్ ఈరిరండు మాల్వరైతోళ్ శంగణ్ తిరుముహత్ చల్వత్ తిరుమాలాల్, అందమైనటువంటి ఎర్రనైనటువంటి ప్రేమతో ఎర్రగా మారినటువంటి చక్కని కటాక్షములు కలిగినటువంటి భగవంతుని యొక్క కటాక్షమునకు పాత్రులై ఇరురెండు మాల్వరైతోళ్ శంగణ్ తిరుముహత్ చల్వత్ తిరుమాలాల్ ఎంగున్ తిరువరుళ్భెత్, ఈ లోకంలో కానివ్వండి మోక్షలోకంలో కానివ్వండి ఎంగున్ తిరువరుళ్భెత్, అన్ని చోట్లల్లోనూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క చతుర్భుజుడైనటువంటి చక్కని తామరల వంటి నేత్రములు కలిగినటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తిరువరుళ్భెత్, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఇన్బురువరెంబావాయ్ చక్కగా ఆనందంగా జీవించగలరు అని ఈ పాశురానికి ఒక ఫలశ్రుతి రూపంలో, అంటే ఈ 30 పాశురములను అనుసంధిస్తూ ఈ 30 రోజుల పాటు ఎవరైతే ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తారో అలా ఆచరించినటువంటి వారికి శ్రీయపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి వారు ఆనందంగా జీవిస్తారు. ఇన్బురువర్, ఇన్బు అంటే ఆనందం, ఇన్బురువర్ ఎంబావాయ్ వాళ్ళకి ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఆనందం కోసమే కదా మనం ఈ లోకంలో జీవిస్తోంది. అటువంటి ఆనందం అనేటువంటిది ఈ తిరుప్పావై ప్రబంధం వలన, ఈ తిరుప్పావై వ్రతాచరణం వలన కలుగుతుంది అనేటువంటి ఫలశ్రుతిని ఈ 30వ పాశురంలో మనకు గోదాదేవి అనుగ్రహించింది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.